మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కమ్యూనిస్టు పార్టీ నుంచి సర్పంచ్గా వాళ్ళ గ్రామంలో గెలిపించుకొని ముందుకెళ్తున్న సుల్తాన్ గారు మనతో పాటు ఉన్నారు. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారని మీరు కూడా నాన్న సిద్ధాంతం ముందు పెట్టుకొని వెళ్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం నచ్చి మీరు ముందుకెళ్తున్నారా? ఇబ్బందులను చూస్తూ మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ దృఢమైన సంకల్పంతోనే పనిచేస్తా ఉన్నాం. గ్రామాలు కలిసి ఒక పంచాయతీకి ఏర్పడి మీ మదర్ని సర్పంచ్ గెలిపించారు. వాళ్ళు ఎలా నమ్మారు మిమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏదో చేస్తారు మా గ్రామానికని? అయితే మా పంచాయతీలో కూడా దౌర్జన్యాలు. మీ ఊరికి వచ్చే గ్రామకి ఏదైతే సర్పంచ్ నిధులు వస్తాయో ఇవన్నీ సక్రమంగా ఇస్తూ మీ ఊరు అభివృద్ధి కోసం వీళ్ళు కూడా సహకరిస్తున్నారా? మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కాబట్టి మేము ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు సంబంధం లేదు. ఎలా ఉంది పార్టీ ప్రజెంట్? ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎలక్షన్స్ టైంకి ఎలా ఉంటుంది పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టకాలంలోనే ఉంది. ఎక్కడ సమస్య వచ్చినా ఫస్ట్ ర్యాలీ చేసేది కానీ ధర్నా చేసేది కానీ దాన్ని వ్యతిరేకించేది కానీ కమ్యూనిస్ట్ పార్టీ. కానీ మిమ్మల్ని కనీసం కూడా ఓట్లు వేయకోకుండా ఎందుకుంటారు ప్రధానంగా? మా పార్టీ కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్న సందర్భంగా మనకు ఓటు వేయకపోయిండొచ్చు అనేది మేము అనుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు గెస్ట్ను వెల్కమ్ చెప్పే ముందు ఒక చిన్న పాట, ఒక చిన్న లిరిక్తో ఆయనకు వెల్కమ్ చెప్దాం. ఎందుకంటే ఈ పార్టీ సిద్ధాంతం అలాంటిది. ఈ పాట పాడుతుంటేనే ఒక చిన్న గ్లూస్ బాంబ్స్ తయారవుతాయి మనిషిలో. అలాంటి సాంగ్తో ఆయనకు వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, వర్గరహిత స్వర్గమిది నేస్తామా, అచట మానవతే వర్ధిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఇదే పాట. ఈ పాటలో ఎంత మీనింగ్ఫుల్ ఉందో అంటే ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతికితే ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎలా ఉంటుంది అనేది ఈ పాట వివరిస్తుంది. మరి ఇదే పాట సిద్ధాంతం ఆయన మదిలో పెట్టుకొని అనునిత్యం కమ్యూనిస్ట్ పార్టీలో ఈ ఆధునిక కాలంలో భారతదేశంలో ఏదో ఒక 2 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చిన్న ఎమ్మెల్యే కానీ లేడు. కానీ ఈ టైంలో కూడా కమ్యూనిస్టు సిద్ధాంతం దగ్గర పెట్టుకొని తన తల్లిని కమ్యూనిస్టు పార్టీ నుంచి సర్పంచ్గా వాళ్ళ గ్రామంలో గెలిపించుకొని ముందుకెళ్తున్న సుల్తాన్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వెల్కమ్ చెప్పి ఆయన ప్రస్తావన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సుల్తాన్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? బాగానే ఉన్నామండి. ఏంటంటే ఈ కాలంలో ఎక్కడో రష్యా ఈ కంట్రీస్లో మనం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం. మన ఇండియాలో ప్రస్తుతం అయితే ఏదో కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ ఒక ఎమ్మెల్యే లేడు. సరైన ఎమ్మెల్యే, బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా సరిగ్గా నిలబడడం లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ. అలాంటి పార్టీలో ప్రధానంగా ఉండడానికి కారణం ఏంటి? మా ప్రస్థానమే కమ్యూనిస్ట్ పార్టీతో ముడిపడి ఉంది. ఓకే. మా ఫాదర్ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే జర్నీ చేస్తూ ఉన్నారు. ఓకే. మేము కూడా అదే ఆచరణలో అడుగులు వేస్తూ మేము కూడా అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారని మీరు కూడా నాన్న సిద్ధాంతం ముందు పెట్టుకొని వెళ్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం నచ్చి మీరు ముందుకెళ్తున్నారా? నాన్నగారు పనిచేసిన సందర్భంగా ఓకే. మా నాన్నగారికి నాయకత్వం వచ్చిన చదుల రామయ్య గారి ఆశీస్సులతో, చదుల రామయ్య గారి నాయకత్వాన, ఓకే, ప్రస్తుతం మన రామచంద్రయ్య గారి నాయకత్వాన పార్టీ ఈ జిల్లాలో ముందుకు పోతా ఉంది. మేము కూడా కండ్లారా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇబ్బందులను చూస్తూ మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలనే ఒక దృఢమైన సంకల్పంతోనే పనిచేస్తూ ఉన్నాం. మధ్యలో మీరు చదువుల రామయ్య గారు అన్నట్టుగా ఒక పదం వాడారు. ఈయన పేరు చాలా చోట్ల విన్నా. ఎక్కడెక్కడ ప్రధాన కమ్యూనిస్ట్ కార్యాలయాలు ఏదైనా ఓపెన్ చేసినా, ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి ర్యాలీస్, ధర్నాస్ పెట్టినా ఈయన ఫోటో వేస్తూ ఉంటారు. ఈయన ఉండడం కూడా డిఫరెంట్గా, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఆ టైంలోనే ఉండేది. ఎవరింతకీ చదువుల రామయ్య గారు? చదుల రామయ్య గారు ఈ జిల్లాలోనే ఓకే 2వ జిల్లా కార్యదర్శిగా పనిచేసినారు. ఓకే. ఆయన పార్టీలో పనిచేస్తూ ఆ కాలంలోనే రష్యా దేశంలో పర్యటించి ఓకే, అక్కడ పర్యటన ముగించుకొని ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో
పార్టీ బలోపేతం కోసం ఆయన ఎనలేని కృషి చేయడంతోనే ఓకే. ఆయన వారసత్వమే ఇంకా ఇప్పటికీ ఈ జిల్లాలో పార్టీ కొనసాగుతూ ఉంది, ఆయన ఈ జిల్లాలో పనిచేసినందుకే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలో ముందుకెళ్తాంది. మంచిగా పనిచేశారా? చాలా సిద్ధాంతంతో పనిచేశారు అన్నట్టు చాలా చోట్ల చాలా సిద్ధాంతాలతో పనిచేసి పేద వర్గానికి కాపాడుకుంటూ అప్పుడున్న పరిస్థితుల్లో, ఓకే, ఇప్పుడున్న ఆధునిక కాలానికంటే అప్పుడున్న పరిస్థితుల్లో భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడి భూములు కూడా లేని పరిస్థితుల్లో పెద్ద పెద్ద భూస్వాములు భూములు తీసుకుంటే కూడా వాళ్ళతో వ్యతిరేకించి భూ పోరాటాలు చేసి వాళ్ళ భూముల్ని వాళ్ళకు అప్పచెప్పే విధంగా పనిచేసినాడు. దాంతోపాటు అప్పులు తీసుకొని చాలామంది పెత్తందారులు భూస్వాములు అప్పట్లో గాడి చాకిరి అంటే వెట్టి చాకిరి చేపించుకునే వాళ్ళు, వాళ్ళకు విముక్తి కలిగించే విధంగా వాళ్ళతో పోరాటాలు చేసి పార్టీని నిలబెట్టడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ప్రధానంగా మీరు మధ్యతరగత ఎలా అండి, ఎట్లా అంటే ఈ కాలంలో సర్పంచ్ గెలిచాలంటే మినిమం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ టైంలో మీ మదర్ సర్పంచ్ గెలిపించుకున్నారు, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరపున గెలిపించుకున్నారంటే మీ స్థితిగతులు ఏంటి? ఇంతకు మధ్యతరగత లేకపోతే బిలోనా ఎలా? మేము మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వాళ్ళము. ఓకే. మేము మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు. ఓకే. మేము మా నాన్నకి 4 అన్నదమ్ములము. ఓకే. మా పెద్ద నాన్నకు 6 మంది కొడుకులు, మా చిన్నాన్నకు 2 కొడుకులు. అయితే గత చాలా సంవత్సరాలు ఉమ్మడిగానే కుటుంబాలు నడిచినాయి. తదనంతరం ఇప్పుడు మేము 4 కుటుంబం 4 అన్నదమ్ములు కూడా ఇప్పటి కుటుంబము ఉమ్మడిగానే కొనసాగుతుంది ఈ రోజు కూడా. అయితే మాకు మా నాన్నగారు మా జేజనాన్న గారి వారసత్వంగా 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇప్పటికీ దాన్ని సాగు చేసుకుంటూ మా తమ్ముళ్ళు 2 ట్రాక్టర్లు తెచ్చుకొని కూడా గ్రామంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ మామూలుగా అంటూ మీరు ఏదో మీకు సిద్ధాంతం ఉన్నా ఇంకోటి ఉన్నా ఎన్నున్నా కూడా గతంలో ఏదైతే సర్పంచ్ గెలిచారో ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి 152 సీట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి సమయంలో మీ ఏదైతే హుస్నాపురం ఈ ఏరియా ఏవైతే ఉన్నాయో 4 గ్రామాలు కలిసి ఒక పంచాయతీకి ఏర్పడి మీ మదర్ని సర్పంచ్ గెలిపించారో వాళ్ళు ఎలా నమ్మారు మిమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏదో చేస్తారు మా గ్రామానికని? అంటే మా పంచాయతీ కమ్యూనిస్ట్ పార్టీ పంచాయతీగా ముద్రపడిన పంచాయతీ. ఓకే 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 ఓకే. అయితే మా పంచాయతీలో కూడా దౌర్జన్యాలు భూస్వాములు పెత్తందారులు పక్కనే పగర్రాయి అనే ఒక విలేజ్ లో భూస్వాములు పెత్తనం కూడా జరిగేది. అయితే కాలానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీగా అక్కడ ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ పార్టీగానే ఇది 3వసారి మా అమ్మ గెలిచడం 4వసారి గెలిచడం జరిగింది. గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా సర్పంచ్లు గెలిచినాము, ఎంపీటీసీలు గెలిచి ఆ ఎంపీటీసీనే తుగ్గలి మండల ఎంపీపీగా కూడా పనిచేసిన చరిత్ర కడంగుట్ల పంచాయతీకి ఉంది. ఓకే ఓకే ఓకే. అయితే మీ ప్రాంతం ప్రస్తుతం అయితే గతంలో మీ మదర్ సర్పంచ్ గెలిచినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. మీ ఊరికి వచ్చే గ్రామకి ఏదైతే సర్పంచ్ నిధులు వస్తాయో ఇవన్నీ సక్రమంగా ఇస్తూ మీ ఊరు అభివృద్ధి కోసం వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఏమి మాకైతే ఇబ్బంది పెట్టడం లేదు. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా వస్తున్నాయి. మేము కూడా ఆ నిధులతోనే మా గ్రామాల్లో ఉన్నటువంటి నీటి సమస్యని, అదేవిధంగా పైప్ లైన్ సమస్యని, అదేవిధంగా డ్రైనేజ్ సమస్యని అన్నిటి కూడా మేము సక్రమంగా పూర్తి చేసుకుంటూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు 4.5 years అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా? అవకాశం వచ్చి మా ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తాము, సహకరిస్తాము, ఉండమని చెప్తే అవకాశం ఇస్తే మళ్ళీ తప్పకుండా ప్రయత్నిస్తారంటారు. ప్రస్తుతం అయితే మీ మదర్ సర్పంచ్, మీరు మండల కార్యదర్శినా? అవును. ఎలా ఉంది పార్టీ ప్రజెంట్? ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎలక్షన్స్ టైం ఎలా ఉంటుంది పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టకాలంలోనే ఉంది. అయినా దేశంలోనే అప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి దాదాపుగా 100 జయంతి ఉత్సవాలు ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరం అడుగుపెట్టే సందర్భంగా దేశంలో పార్టీని పూర్వవైపు తీసుకురావాలని చెప్పేసి మా రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళందరికీ కాంపిటెన్స్కి నేను జోహార్ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ కాలంలో కూడా మా పార్టీలో పనిచేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైపు వచ్చి మేము కూడా అధికారం చేవలో ఉంటామనే ఒక ఆశతోనే పనిచేస్తూ ఉన్నాము. ప్రజలు సహకారంతో ఆశీస్సులు ఏమైనా ఎప్పుడో ఒక రోజు పెట్టుబడిదారు వ్యవస్థ ఎప్పుడైతే పోతుందో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి పూర్తిగా అవకాశం వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మెయిన్ అండి ప్రత్యేకంగా మీ కమ్యూనిస్ట్ పార్టీని ఎవరైతే మిడ్ డే మీల్స్ వాళ్ళు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, గవర్నమెంట్ టీచర్స్ అయితేనేమి, ఆటో డ్రైవర్స్ అయితేనేమి, అమాలీలు అయితేనేమి అందరూ కమ్యూనిస్ట్ పార్టీని యూజ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడానికి మీ వాళ్ళే సహకరించి వాళ్ళకి ధర్నాలు అన్ని పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎందుకు మిమ్మల్ని గెలిపిరు వాళ్ళు? ఎలక్షన్కి డైరెక్ట్ ఎన్నికలకు పోయే పార్టీకి
అది ఎందుకు ఆ ఓట్లను మేము వేయించుకునే దాంట్లో మేమే ఏమైనా విఫలమవుతున్నాం అనేది మా రాష్ట్ర పార్టీ కూడా ఆలోచన చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా ఫస్ట్ ర్యాలీ చేసేది కానీ ధర్నా చేసేది కానీ దాన్ని వ్యతిరేకించేది కానీ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ అయితేనేం సిపిఎం అయితేనేం ఇంకోరు అయితేనేం. కానీ మీ వాళ్ళను అందరూ వీళ్ళందరికీ మీరు పనులు చేయిస్తూ ఉంటారు. వీళ్ళందరూ హక్కుల కోసము వీళ్ళకి జీతాలు పెంచాలన్నా, వాళ్ళకి ఏమైనా వచ్చిన జీవోలు రద్దు చేయాలన్నా, ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాలన్నా మీ వాళ్ళతోనే ముందుకు వెళ్తారు. కానీ మిమ్మల్ని కనీసం కూడా ఓట్లు వేయకోకుండా ఎందుకుంటారు? ప్రధానంగా ఏం విఫలమైండొచ్చు మీ ఊరు? అంటే మా పార్టీ కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్న సందర్భంగా ఓకే మేము పని చేస్తూ ఉన్నాము. ఎన్నికలు వచ్చే పార్టీకి మేము వాళ్ళని సరైన అవగాహనతో దగ్గర చేసుకోలేకపోతున్నాం అనేది ఒకటైతే కనపడుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారు వ్యవస్థ, అధికార పార్టీలో చేస్తున్నటువంటి ఆగడాలు, ఎవరైతే ఓట్లు వేయకోకుంటే కూడా మీకు మీ ఉద్యోగం భద్రత ఉండదు, గ్రామాల్లో మీరు సరిగా ఉండలేరు అని ఒక భయభ్రాంతి సృష్టించేది కూడా చేస్తూ ఉన్నారు. ఆ భయాన్ని మేము ఎంతవరకు ఉన్నా బయట ఉద్యమాలు చేయగలుగుతాము, ధర్నాలు చేయగలుగుతాము. గ్రామీణ ప్రాంతాలు పోయి వాళ్ళకు అండగా ఉండలేము కదా. ఆ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మనకు ఓటు వేయకపోయి ఉండొచ్చు అనేది మేము అనుకుంటున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ పంచాయతీలు చేస్తారనేది ఒక జనాల్లో ఒక అపోహ ఉంది. అంటే ఎందుకు మీరు మీ దగ్గర సమస్య తీసుకొని వచ్చిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ తేల్చుకోండి, కోర్టుకి వెళ్ళండి అనొచ్చు. కానీ మీరే కూర్చోబెట్టి వాళ్ళని సర్దు చెప్పడమో లేకపోతే ఇంకోటి చెప్పడమో, ఒకరికి సర్దు చెప్పారంటే ఇంకోరికి వ్యతిరేకం కావడం, ఇంకోరికి చెప్పారంటే వీళ్ళకి వ్యతిరేకం కావడం, ఇది ఏ రోజైనా అనిపించిందా మీకు? మాకు చాలా సందర్భాల్లో అనిపించింది. అయినా తప్పని పరిస్థితి కాబట్టి వచ్చిన వాళ్ళని పోమని చెప్పలేము కాబట్టి కూర్చోబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. ఎక్కువ శాతం సర్దుబాటు అయ్యడానికి ప్రయత్నం చేస్తాం. దాని పక్షంలో మీరు ఎక్కడైనా పోండి, స్టేషన్ కన్నా పోండి, కోర్టు కన్నా పోండి అని చెప్పి ఇప్పుడు చెప్పడంతో వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు వచ్చిన సమస్య అసలుకి? మీ పార్టీలో ఇలాంటి ప్రస్తావన లేకపోతే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే ఒకరికి వ్యతిరేకం కావడం ఎందుకు? అంటే గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా తప్పదు. ఇప్పుడు ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే, ఎవరు కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ అలాంటివి ఎక్కడ కానీ ఏర్పాటు అంటే అలాంటి ప్రస్తావన ఊర్లో కానీ గ్రామాల్లో కానీ క్రియేట్ చేయకండి. మనం ఒకరి తప్పు, ఒకరి న్యాయము, ఒకరి అన్యాయమని నిర్దేశించడానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్నట్టుగా అంటుంది. అలాంటి సమయంలో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు వాట్ ఎవర్ ఇట్ మే బి నాయకులు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎందుకు చెప్తారు? ఒకరికి నిష్ఠూరం ఎందుకు అవుతున్నారు? ఒకరి సైడ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఎవరికి చేయాలని ఆలోచన కానీ ఆ దృక్పథం కూడా రాదు. గ్రామీణ ప్రాంతాల నుంచే ఆఫీస్ కాడికి వచ్చి కూర్చుంటారు, అన్న మాకు ఇది జరిగిందన్న చేయండి అని చెప్తారు. చేయకపోతే ఇబ్బందే, చేసినా ఇబ్బందే. కాబట్టి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు చేసినా మీ దగ్గరికి ఏదైతే ఆ రోజు నాయకులు ఎవరైతే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం చేస్తారు. కానీ అదే వాళ్ళ తరపున కాకోకుండా వాళ్ళు ఒకవేళ వాళ్ళదే తప్పయి ఇంకోరిదే ఒప్పై వాళ్ళ సైడ్ చెప్తే వీళ్ళు మీకు వ్యతిరేకమవుతారు కదా. సాధ్యమైనంత వరకు నీ తప్పే అని చెప్తామే కాబట్టి వ్యతిరేకమవుతారు. మరి అలా వ్యతిరేకం కావడం వల్లనే మీకు ఓట్ బ్యాంక్ ఈరోజు తగ్గిపోతుందని చెప్తున్నాం. మరి ఏమంటారు దీనికి? అది కరెక్టే, మీరు చెప్పేది అయితే కరెక్టే. మేము చాలా సందర్భాల్లో గ్రామ శాఖ మహాసభలు సమావేశాలు జరిగినప్పుడు ఎక్కువ శాతం సమస్యలు పంచాయతీలు తీసుకురావద్దండి, ఏదైనా ఉంటే గ్రామాల్లోనే మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి కూడా చాలా మీటింగ్లలో చెప్తాం. అయినా తెలియకనో తెలుసో తెలియకో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి. ఇదైతే దీనివల్ల అయితే మీ పార్టీ ఓట్ బ్యాంక్ అయితే తగ్గుతుందని మాలాంటి జర్నలిస్ట్ అయితేనే, మాలాంటి మీడియా వాళ్ళు అయితేనే అనుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా మేము చర్చించుకున్నాం. మెయిన్ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు వీళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్టెడ్గా వీళ్ళే ఉంటారు, కానీ వీళ్ళకు కనీస ఓట్ బ్యాంక్ కూడా రావడం లేదు ఈరోజు అని ఆలోచిస్తే ఇదే ప్రధానంగా చూపించారు. కరెక్టే మీరు చెప్పేది, అదైతే కరెక్ట్ కాదు. ఓకే, పంచాయతీల కంటే అందరేం రారు, ఎవరో గ్రామానికి సంబంధించి ఒకరిద్దరు వస్తారు. ఓకే, గ్రామాలు ఏం రావు. ఓకే, ఒకరిద్దరు ఎవరో వస్తారు. సరే మీరు అన్నట్లు ఒకరో ఇద్దరు బాధపడి ఉండొచ్చు, కాదనడంలే. అయితే ఎలక్షన్లో వచ్చే పార్టీకి దాదాపుగా ఓటుకి 1000 నుంచి 3000, 5000 దాకా ఎవరైతే ఎమ్మెల్యేగా కన్సిడర్ చేస్తారో వాళ్ళంతా ఇస్తారు. మేము కనీసం వాళ్ళకి టీ తాపే పరిస్థితి మాకు ఉండదు. కాబట్టి పార్టీకే ఉండదు. మీ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా నిరుపేద కుటుంబాల నుంచి, సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎవరు ఖర్చు పెడతారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే సిద్ధాంతంతో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు, జగన్ గారు గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు పథకాలు ఇచ్చినాడు. అవును, చాలా పథకాలు ఇచ్చి అందరికి అలవాటు చేసినాడు. ఏదో ఇవ్వడం అనేది అలవాటు చేసినాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తున్నాడు. కాబట్టి మేము మా లాంటి వాళ్ళని ఏం చేయగలుగుతామో మీరే చెప్పండి. కానీ ఏంటి మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ప్రధానంగా మీ పార్టీ గతంలో మావోయిస్టులు ఎవరైతే నక్సలిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీతో కలిసి పనిచేసిన వాళ్ళే.
ఏంటి వీళ్ళ సిద్ధాంతం ఏంటి? మావోయిస్టులు ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళు మన కర్నూలు జిల్లా ఇక్కడ ములుగుందం దగ్గర కూడా ఒక అమ్మాయి చనిపోయింది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తక్కువ వయసులో ఉన్న వాళ్ళు, మహిళలు, వీళ్ళంతా చనిపోతున్నారు. ఏంటి వాళ్ళకి ఎలాంటి సిద్ధాంతం నేర్పిస్తారు? వాళ్ళకి ఏం బూస్ట్ చేసి పంపిస్తారు అంత కఠినంగా? అయితే కమ్యూనిస్టు పార్టీలో అదొక వామపక్ష పార్టీలో అదొక పార్టీ. ఓకే. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీనే ఫస్ట్ అవతరించింది. ఓకే. అయితే పరిస్థితుల ప్రభావాల వల్ల పార్టీలుగా మారిపోయి ఇప్పటికి 9 వామపక్ష పార్టీలుగా ఉన్నాయి. 9 వామపక్ష పార్టీలో నక్సలిజం పార్టీ, మావోయిస్ట్ పార్టీ అనేది ఒకటి. ఎవరు చెప్పే సిద్ధాంతం ఏం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వచ్చిన సిద్ధాంతమే. మేమేం చేస్తున్నాం, జనంలో ఉండి జనం కోసం పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా జనం కోసమే పనిచేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు జనం కోసమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటే అడవి బాట పట్టుకొని వాళ్ళు అడవిలో పనిచేస్తూ ఉన్నారు, మేము జనంలో పనిచేస్తూ ఉన్నాం. మాకు వాళ్ళకి తేడా ఏమంటే వాళ్ళు ఆయుధాలతో పనిచేస్తూ ఉన్నారు, మేము అందరిని కలుపుకొని జనంలోనే పనిచేస్తూ ఉన్నాం. ప్రధానంగా లేడీస్ కూడా ఈ నక్సలిజంలో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో మహిళ చనిపోయింది. ఏం చెప్తే వాళ్ళ అంత క్రూరంగా అడవిలో మనిషి జంతువుల సైతం అక్కడే లెక్క చేయకోకుండా పని చేయాలి అనేటువంటి మనస్తత్వం క్రియేట్ చేయాలంటే మీ వాళ్ళు ఏం బూస్ట్ చేస్తారు వాళ్ళకు? అంటే మా వాళ్ళు బూస్ట్ ఏం చేయరు, వాళ్ళకు కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడి ఉంటారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము ఇట్లయితే మేమే ఇబ్బంది పడుతున్నాము, మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో అని జనాల కోసం పనిచేయడానికి కూడా కొంతమంది దాంట్లో పోయిన వాళ్ళు ఎక్కువ విద్యావంతులే ఉన్నారు. ఎవరు చెప్పాల్సిన పనిలే, విద్యావంతులే ఎక్కువ శాతం నక్సలిజం మావోయిస్టు పార్టీలో పనిచేస్తా ఉన్నారు. మళ్ళీ మంచి నాయకులే పనిచేస్తున్నారు ప్రధానంగా. అంతే కదా, అది మీరే అర్థం చేసుకోవాలి. దాంట్లో వాళ్ళే ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఒకసారి అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే మామూలుగా అడవి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఎట్లా బతుకుతున్నారు అనేది ఇంకా అర్థం చేసుకొని వాళ్ళు గిరిజనుల కోసమే పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన జరిగిన ఏదైతే కాల్పుల్లో మావోయిస్ట్ నక్సల్ మన హిడ్మా చనిపోయాడో, హిడ్మా లాగా ఎంతో మంది చనిపోయారు గతంలో నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎన్కౌంటర్స్లో అయితేనేమి ఇంకో రకరకాలుగా అయితేనేమి చనిపోతున్నారు. కానీ హిడ్మా ఒక హిట్లర్ లాగా ఎందుకు కనిపించాడు అందరికి? అయితే భగవత్ చెగ్వీర లాగా అయిపోయింది అనమాట సమాజంలో. ఈ దేశంలో మనకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చండీగఢ్ ప్రాంతాల్లో హిడ్మా మనకు ఒక చెగువీర భగత్ సింగ్ లాగా కనపడతా ఉన్నాడు. అవును. ఆయన చేసిన సేవలు వాళ్ళ తల్లిగారికి కూడా చూపించడం జరిగింది. వాళ్ళ తల్లిగారు ఏ దీన స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఊరు ఏ దీన స్థితిలో ఉంది, ఆయన చేసి సంపాదించుకున్నది ఏం లేదు, పేద ప్రజల కోసమే పనిచేసి ప్రభుత్వమేమి మొహమాటం లేకుండా కేంద్ర మంత్రి అమిత్ షా గారే నక్సలిజం లేకుండా ఈ దేశాన్ని చేస్తాము, మేము ఈ మార్చి 26 లోపల డేట్ పెట్టినాము, ఆ డేట్ లోపల మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాము, మీరందరూ లొంగిపోండి అని బహిరంగంగా చెప్తున్నాడు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇదేమన్నా అలెగ్జాండర్ రాసిన రాజ్యాంగమా? చెప్పండి మీరే. కరెక్టే అండి. కానీ మరి మీ మావోయిస్టులు కూడా అంత సిద్ధాంతంతో పనిచేసే వాళ్ళు మరి ఏదైతే జలజీవన స్రవంతి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు, ఈ టైంలో అంతా బయటకు వస్తున్నారు కదా, మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు సాధారణ జీవితం ఎలా గలుపుతాడు అంటారు? కొంతమంది కుటుంబ నేపథ్యము, ఆరోగ్య కారణాల వల్ల వాళ్ళ పరిస్థితులు ఉండలేని పరిస్థితుల్లో బయటకు రావచ్చు. ఈ ఒత్తిడిలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో డ్రోన్ కెమెరాల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. ఎక్కడ దాక్కున్నా ప్రభుత్వం కనిపెడుతూ ఉంది, విచక్షణ రహితంగా కాల్చి పారేస్తుంది. కాబట్టి ఏం చేయగలుగుతారు? చేతగానుళ్ళు కొంతమంది ఇంకా చేయలేమనేటి వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా ఈ దేశాన్ని మనం కాపాడదాం, ఈ ప్రజల్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో ఇంకా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఒక టైంలో నక్సలిజం ఈ దేశంలో ఉన్నందువల్లే భూస్వాముల పెత్తందారులు తగ్గినారు. తెలంగాణ పోరాటంలో మీకు అందరికీ తెలుసు, 4,000 మంది అమరులైనారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ద్వారా. దాంట్లో నక్సలైట్లు కూడా ఒక పాత్ర. కాబట్టి ఇవన్నీ గతంలో ఉన్నాయి. గతం చరిత్ర చాలా ఉంది. గత చరిత్ర చెప్పడానికి మనకి అనుభవం లేదు, మనం అది చెప్పుకునే యోగ్యత కూడా మన దగ్గర లేదు. మనం దాన్ని ఫాలో అవుతూ కమ్యూనిస్ట్ పార్టీలో మనము చేతనైనంత వరకు పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకోటండి, మీరు ఏదైతే నక్సలిస్టులు కానీ మావోయిస్టులు కానీ అడవిలో ఉంటారు, ఏదేదో వాళ్ళ భూస్వాములు పెత్తందారుల కోసం పనిచేస్తారు ఇది అన్నట్టుగా అన్నారు. కానీ నాకు ఒక డిఎస్పీ గారు, గతంలో ఒక డిఎస్పీ గారిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ నాన్న నక్సలైట్లు చంపారు. వాళ్ళ నాన్న గతంలో చాలా 30 సంవత్సరాలేమో ఒక పార్టీ తరపు నుంచి సర్పంచ్, అతను ఎవరనేది ఇన్ఫార్మ్ చేయను. వాళ్ళ నాన్న ఒక 35 years కంటిన్యూలీ సర్పంచ్. ప్రస్తుతం ఆయన ఒక ప్రాంతంలో డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే నక్సలిజం గురించి, ఏంటండి వాళ్ళ సిద్ధాంతం ఏంటి, ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ను అంత హీనంగా చంపారు అన్నట్టుగా అన్నారు. ఇంకోటి నేను ఎక్కడ చెప్తాను ఇలాంటి సాధారణ పోలీసుని చంపారంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది మీకు అందరికి ఐడియా ఉంటారు.
ఈయన జలజీవన స్రవంతి పెట్టి మావోయిస్టులని నక్సలైట్లని ఎంతోమంది బయటకు తీసుకొని వచ్చాడు, అంతో పాటు ఎన్కౌంటర్స్ కూడా చేశాడు. వాస్తవమా కదా? అలాంటిది ఆయన గురించి ఒక చిన్న సినిమా తీశారు. ఆ టైంలో ఒక కానిస్టేబుల్, ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఎప్పుడు ఒక కానిస్టేబుల్ ఉంటారో, ఆ కానిస్టేబుల్ సాధారణ కుటుంబం, నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ అంటే మీకు ఏముంటుందో మీకు తెలియదు ఏముండదు. అలాంటి వ్యక్తి ఏదో చేయడానికని, వాళ్ళని ఏదో కాల్చాలని కాదు, ఇంకోటని కాదు, వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. ఆ టైంలో నక్సలిస్టులు ఆయన దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపారు. ఎందుకు మళ్ళీ వీళ్ళని కనిపిరా? వీళ్ళు చంపుతున్నది ఎవరిని? మన భారతదేశంలో ఏం తెలియకోకుండా పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్స్నే, పొలిటీషియన్స్నే ఏం కాదు కదా, గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళు అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు మీరు ఒక కానిస్టేబుల్ చనిపోతేనే ఇంతగా ఆలోచిస్తున్నారు, మంచిదే. వందల వేల సంఖ్యలో నక్సలైట్లను చంపుతా ఉన్నారు. అవునండి. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అతను ఏ ధోరణితో అడవిలోకి వెళ్ళినాడో తెలియదు. ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినాడా, లేకపోతే నక్సలిజాలు ఇక్కడ ఏమైనా తిరుగుతున్నారా వాళ్ళు నక్సలైట్లు అని సమాచారం కోసం పోయినాడో తెలియదు. ఆయన కానిస్టేబుల్ అని తెలుసో తెలియక కూడా వాళ్ళు చంపించుండొచ్చు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసమే వెళ్ళాడు, ఇంకోటే చేయడానికి వెళ్ళాడు. ఆయన అయితే భూస్వామి కాదు, పెత్తందారుడు కాదు, అక్రమంగా భూములు సంపాదించుకున్నాడు కాదు, ఇప్పటికీ నార్మల్ ఒక సైకిల్ వేసుకొని తిరిగే కానిస్టేబులే. ఆయన చంపడం ఎంత మాత్రం కరెక్ట్ అంటాను నేను. అది చంపడం అయితే, నక్సలైట్లు పోలీసు వాళ్ళని చంపడం, పోలీసు వాళ్ళు నక్సలైట్ని చంపడం అయితే కరెక్ట్ కాదు. అది ఓకే. అక్కడ పరిస్థితులలో మనం చూసినాం. మనము ఈ ప్రాంతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు పోలీస్ డ్రెస్సులు వేసుకొని పోయి మనుషులు చంపొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ధోరణితో వెళ్ళాలని అనుకోవచ్చు కదా. కానిస్టేబులే అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ డ్రెస్సులు వేసుకొని, ఎస్ఐ డ్రెస్సులు వేసుకొని చాలా మందిని చంపిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ధోరణి అనుకుండొచ్చు. అడవిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మీరు లోకల్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలుకి జనాధారణకి సంబంధంతోనే ఉండదు, ఎక్కడో అడవిలో మెదుగుతూ ఉంటారు. మరి వీళ్ళకి ఫండ్ కానీ, ఆ తుపాకీలు కానీ ఎవరు బార్డర్లో కూడా ఆర్మీ మిలిటరీ ఆఫీసర్లతో కూడా, ఎన్ఎస్ఏ కమాండర్స్తో కూడా ఆయుధాలు ఉండవు. అలాంటి ఆయుధాలు, అలాంటి డబ్బు వాళ్ళు కూడా నీట్గా ఉండింటారు, అన్ని ఉండింటారు. వీళ్ళందరికీ ఎలా వస్తాయి మరి ఆయుధాలు అనేటివి? వాళ్ళే చెప్పినారు, మనం చూసింది లేదు. నక్సలైట్లే చెప్పినారు, మేము పలానా పోలీస్ స్టేషన్ల మీద పడి మేము ఆయుధాలు తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళే బహిరంగంగా చెప్పినారు. ఫండ్స్కి సంబంధించి మీకు కూడా తెలుసు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు తిండి తీర్థాలంతా ప్రజల కోసమే కాబట్టి ప్రజలే సంద రూపంలో సేకరించుకొని ఇస్తారు. ఆ డబ్బులతోనే వాళ్ళు కాలయాపన చేస్తారు. ఏమంటే కాలం కలిసే కొద్దీ ఫండింగ్ కూడా తగ్గిపోతుంది. ఫండింగ్ అందరికేమో ఇవ్వరు, కొంతమంది పని చేస్తూ ఉంటారు, ఆ ఫండ్తోనే జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఒక్కసారి నక్సలిస్ట్కి వెళ్ళాలంటే ఇంకా జీవితం మీద ఆశ వదిలిపెట్టి బతుకుతామో సస్తామో ఆ సిద్ధాంతంలో ఉండాలన్నట్టు పోతారు. కానీ ఏదైతే మీరు అన్నట్టు అమిత్ షా గారు అయితేనేం, కేంద్ర ప్రభుత్వం అయితేనేం బెదిరిస్తేనే చాలామంది బయటకు వచ్చి లొంగిపోతున్నారు. ఆ లొంగిపోయిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పెడితే అక్కడ ఉన్న లూపోల్స్ అని వీళ్ళకి చెప్తారు కదా. కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. నక్సలైట్ అని భయభ్రాంతులు సృష్టించే, అందులో డబ్బు రూపంలో కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా చాలా మందిని లొంగ తీసుకున్న మాట వాస్తవమే. నక్సలైట్ కదా పక్కన పెట్టండి, రాష్ట్ర ముఖ్యమంత్రులే భయపరుచుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి మీరేం సమాధానం చెప్తాం, మనం ఏం చెప్తాం? నేను అది కాదండి, మీరు సిద్ధాంతం, ఈ రాజకీయాల గురించి మనకు వద్దండి. ఇది ఎట్లా అంటే, ఈ రాజకీయాల గురించి ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. మీరు సిద్ధాంతము, నక్సలిజం సిద్ధాంతము ఇన్ని చెప్తున్నారు, మీ గురించి ఒక పాట పాడి వివరించానంటే మీకు ఒక వాల్యూ ఉందన్నట్టుగా మాట్లాడుతున్నా. కాబట్టి ఒక నక్సలిస్ట్గా ఆ రోజు ప్రాణాలకు సైతం తెగించి, నన్ను పోతే పోతా, సస్తే సస్తా, నాకు తల్లిదండ్రులు ఎవరు వద్దు అన్నట్టుగా ఆ రోజు అడవిలోకి వెళ్ళి అన్నలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే వచ్చి బయటకు వచ్చి ఉంటున్నారంటే అర్థమేమి? అంటే వీళ్ళలో సిద్ధాంతం చనిపోయిందనే కదా. సిద్ధాంతం చనిపోయిందని కాదు, అడవిలో ఉండడానికి కూడా కనీస అవసరాలు కూడా లేవు. ఇప్పుడు కనీస అవసరాలు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉండి డేరాలు వేసుకొని వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు పోతే కూడా డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్ల ద్వారా, ఇంకోటి ద్వారా కానీ ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మేము ఉండి ప్రయోజనం లేదనే వాళ్ళు కూడా రావచ్చు. మేము ఉండలేము, చేసినా ప్రజలకు ఇంత చేస్తున్నా కూడా మనకు ప్రజలు ఆదరించకపోవడం అనేది కూడా కొంతమందిలో రావచ్చు. కానీ ప్రజల కోసం తిరిగి మళ్ళీ వీళ్ళు పల్లెబాట పడుతున్నారంటారా? అంతే కదా. ఇప్పుడు ఈ రూపంలో మేము ఉద్యమాలు చేస్తే కూడా మేము సక్సెస్ కావడం లేదు. ప్రజలకి ఈ రకంగా మేము ఉపయోగపడదాం, బయటకు వచ్చి నక్సలిజంగా ఫారెస్ట్ అడవిలో ఉండి మేము సాధించింది చెప్పుకునే
పెద్దగా ఉంది. ఇప్పుడు పట్టుకుంటున్నారు, బాడీలు కూడా ఈ కుటుంబాలకు అప్పచెప్పకుండా వాళ్ళ బంధువులకు అప్పచెప్పకుండా ఫారెస్ట్లోనే అడవిలోనే కాల్చివారేయడము ఇవన్నీ చూస్తూ ఉన్నాము. కొంతమంది భయభ్రాంతులకు గురై కూడా రావచ్చు. ఈ రోజు ఏదంటే సర్పంచ్కి మీ మదర్ గెలిచింది, నెక్స్ట్ టైం సర్పంచ్కి మీ మదర్ కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి గెలవకపోతే మళ్ళీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి సుల్తాన్? అట్లా ఏం లేదండి. ఇప్పుడు మేము గతంలో నుంచి పనిచేసినాం, మాకు కూడా చాలా మంది కూడా మా పార్టీలకు రాని మేము సీట్ ఇస్తాం కదా గెలిచాను అన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము, కమ్యూనిస్ట్ పార్టీకి గెలిస్తేనే దానికి విలువ. అదే మీరు లాస్ట్ టైం గెలిచారు, ఇప్పుడంటే గెలిచారు, నెక్స్ట్ టైం ఒకవేళ కమ్యూనిస్ట్ని మీ గ్రామాలు ఆదరించకపోతే పార్టీ మారుతారా? లేదు, కమ్యూనిస్ట్ పార్టీగానే కొనసాగాలనేది నా కోరిక. ఇప్పుడు మీరే చెప్పారండి, ప్రజలు మారినప్పుడు మేము ఏం చేస్తాం, మేము కూడా మారక తప్పదు కదా అన్నట్టు నక్సలిజం గురించి చెప్పారు. మళ్ళీ ఇలానే సుల్తాన్ గారిలో కూడా కనిపిస్తుందా? నేనైతే కమ్యూనిస్ట్ పార్టీగానే కొనసాగాలనే ఆలోచనతోనే ఉన్నా ఇప్పటికైతే. ఓకే, ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఓకే కమ్యూనిస్ట్ పార్టీగానే కొనసాగాల అనే ఆలోచనతోనే ఉన్నా. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీగానే సర్పంచ్ చూసినాం. మనం అంతకంటే ఎక్కువ పదవులు ఆశించి చేసే వాళ్ళమైతే కాదు. ఇంకా మన స్థాయికి సర్పంచ్గా చేసినాము. భవిష్యత్తులో మళ్ళీ ప్రజల అవకాశం వస్తే మళ్ళీ సర్పంచ్గా చేస్తాము, లేదంటే సైలెంట్గా పార్టీకి పని చేసుకుంటా చేతైంది ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకో విషయం అండి, ఏదైతే మన కర్నూలు జిల్లా రాయలసీమ అనగానే చక్కెరల్లా, కప్పట్రల్లా, గోనిగండ్ల, తర్వాత మీ ఊరు హుస్సేనాపురం, ఈ ఏరియా అంతా ఫ్యాక్షనిజం ఉంది. మీ పాత్రలు కూడా మీ ఫాదర్ది కానీ ఇంకోరిది కానీ ఏదైనా ఈ ఫ్యాక్షనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళైనా? అంటే డైరెక్ట్గా ఫ్యాక్షన్ అయితే లేదు, కానీ మా గ్రామ పంచాయతీలో కూడా ఫ్యాక్షన్ జరిగింది, ఓకే మర్డర్లు జరిగినాయి. ఓకే, అయితే అన్ని రాజయ్యి, ఎవరు కుటుంబాలు రాజయ్యి, కేసులు కూడా అందరూ కొట్టేసుకొని ఎవరు హ్యాపీగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడైతే ఆ ఫ్యాక్షన్ జోలికి కానీ ఆ గొడవల జోలికి కానీ పోయే పరిస్థితి ఎవరికి లేదు. గతంలో ఏదో తెలిసి తెలియని కాలంలో వెళ్ళిపోయినారు, ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నాము. అధికార పార్టీలు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మా లాంటి గ్రామాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా మా ఊరికి ఒక రోడ్డు ఉండేది కాదు, మా ఊరికి అమ్మాయిలను ఇవ్వాలన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు చాలా మంది బయట ముస్లిమ్స్. ఓకే, మా ఊర్లో అంతా 120 గడపలు ఉంటే 120 కుటుంబాలు ముస్లిమ్స్వే. వేరే హుస్సేనాపురంలో కంప్లీట్లీ వేరే లేదు. ఎస్సీ కుటుంబాలు 2 ఉన్నాయి, వాళ్ళు కూడా మాలో కలిసిపోయిన వాళ్ళే, వాళ్ళు కూడా వేరే కాదు. ఇంకా అట్లా కుటుంబాలు మా ఊరికి అమ్మాయిలు ఇవ్వాలంటే ముస్లిం సాంప్రదాయాలు ఎట్టుంటాయో మీకు తెలుసు. అవును, వాస్తవమే. మాకు దగ్గర 1 కిలోమీటర్ దూరంలో నడిచిపోయి ఆటో ఎక్కి బస్సు ఎక్కి పోవాల్సిన పరిస్థితులు. వంక ఉంది ఒకటి, ఊరు వంక దాటిపోవాలా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకపోతే మాకు వెంటనే రోడ్ శాంక్షన్, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మాకు వెంటనే రోడ్ శాంక్షన్ చేసి రోడ్ వేయడం జరిగింది. మేము కూడా సర్పంచ్గా మా ఊరికి ఏదో ఒకటి ఉండాలని చెప్పి ముఖద్వారం కూడా ఏర్పాటు చేసి ముఖద్వారం కూడా కట్టించడం కూడా జరిగింది. అవునులేండి, ఆ రోజున్న ప్రభావితం వల్ల జరిగాయి. ఇప్పటికైతే ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పటికైతే ఏం సమస్యలు లేవు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఇంకా చాలా వరకు డెవలప్ చేయండి అనే పద్ధతిలోనే జనం, మేమే మాలాంటి వాళ్ళమే. కాలం మారింది, మనం కూడా మారాలా, సమస్యలకి తావు ఇవ్వకూడదనే ఆలోచనతో ఉన్నాం. ప్రధానంగా అండి, ఏదైతే మొదట్లో మనం చదువుల రామయ్య గారి గురించి డిస్కస్ చేసామో, మీకు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? నేను చదువుల రామయ్య గురించి నేను చిన్నగా 7-8 సంవత్సరాల వయసులో చదువుల రామయ్య గారితో ఒకసారి మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, ఆయన గురించి నేను కళ్ళారా చూసింది తక్కువ. మా ఫాదర్ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేసినారు. వాళ్ళు చెప్తుంటే మేము వింటున్నాం తప్ప మేము చూసింది లేదు. ఓకే, లేదు, వింటున్నాము, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఓకే అండి, సుల్తాన్ గారు, చివరిగా మీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం గురించి ఇంతసేపు అయితే డిస్కస్ చేస్తాం. మీతో పాటు పనిచేస్తున్న కమ్యూనిస్ట్ నాయకులకు కానీ, మీరు ముందు చేసే కార్యాచరణలు కానీ ఎలా ఉండబోతున్నాయి? మీ సిద్ధాంతంకు మీ వాళ్ళకి ఏం చెప్పబోతారు? పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి అక్రమాలకైతేనేమి, ఈ దోపిడీదారులు చేసినటువంటి కొన్ని అరాచకాలని అరికట్టడానికి పార్టీగా మేము ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మా పార్టీ ఎక్కడైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలలో అన్ని చోట్ల సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేసే ఆలోచనతో మా పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. అవసరం వస్తే తుగ్గలి మండలం జెడ్పీటీసీకి పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, తప్పకుండా మీ లాంటి వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. ఓకే అండి, సుల్తాన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో గెస్ట్తో. థ్యాంక్ యూ సో మచ్.